హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ పొద్దు తెలుగు నిన్న సిడిపి అయిపోయింది కదా. ఈరోజు తెలుగు చూద్దామా. నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చదువుతాను, మీరు ఇక్కడ ఉండి చూసి చదువుకోండి, ఓకేనా. ఊరి వెలుపల పాడుకోనేరు చెంత మనుషులెవ్వరు మసలని మారుమూల గుట్టచాటున లోతైన గొయ్య త్రవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి యొక్కడు. ఇక్కడ ముసలిని అనే మాటకు అర్థం వచ్చేసి తిరగని. నెక్స్ట్, ఈ పద్యంలో ముసలివాడు అంటే లోబి. నెక్స్ట్, ఇక్కడ గద్దె భాగం ఉంది, ఇదంతా చదవాలంటే టైం అవుతుంది, సో చదువుకోండి. ఇంగ్లాండ్ వారికి ఓడలు ఇందుకు అవసరము, సామ్రాజ్యాధికారాన్ని కొనసాగించడానికి. నెక్స్ట్, రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరం అయింది, నౌక నిర్మాణానికి. మా అమ్మ చేతి వంట అమృతం, ఇది ఏ అలంకరణ అని అంటున్నారు, రూపక అలంకారం. ఈ కింది పద్యంలో వ్యతిరేకార్థ క్రియాపదం ఏది వచ్చేసి చదవక. మధ్య పురుషుకు సంబంధించిన సర్వనామ పదాలు వచ్చేసి నీవు, మీరు. వీణుల విందు జాతీయ పదానికి అర్థం వచ్చేసి చెవులకు ఆనందంగా ఉండటం. అంతంత కోడికి అర్ధశేరు మసాలా, ఇది ఒక సామెత. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం, గుడి లోపల న్యాయం. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యం మేలి మలుపు. సంస్కృత ప్రాకృతి తుత్యలమైన భాష తస్తమము. బంధ పదానికి వికృతి ప్రొద్దు. దివ్య ఔషధము పదాన్ని విడదీయండి అన్నప్పుడు దివ్యము ప్లస్ ఔషధము. సెకండ్ వన్, రోగధూలచే శిథిలమయ్యేది, కృత్యార్థ పదము ఏంటి అంటే శరీరము. తొలి తెలుగు కథానికము దిద్దుబాటు. యుద్ధాల వల్ల నష్టపోయేది సామాన్యులే, ఇది ఏ రకమైన వాక్యము, నిశ్చార్థక వాక్యము. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం, ఆ మిత్రుని వల్లనే కలిగే ప్రయోజనాలు తెలియజేయడమే ఈ పాట యొక్క ఉద్దేశం. స్నేహం. తానుగా ప్రకృతి ఆరాధకుడునని విజయ్ అన్నాడు. ఈ వాక్యంలో ప్రత్యక్ష కథనంలో మార్చండి అంటే ప్రత్యక్ష కథనానికి మార్చాలి. దీనికి ఆన్సర్ వచ్చి నేనొక ప్రత్యేక ఆరాధకుడినని విజయ్ అన్నాడు. ఈ సభలో మనుషులు గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలను, దీనికి సరైన నానా అర్థాలను తెలియజేయండి. సమాజం. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్ల మారెను అని ఆవేదన చెందినది వచ్చేసి మీసరగండ విశ్వరూపాచారి. మకుటాని కలిగిన ప్రక్రియ శతకం. వర్తమానకాల అసమాపక క్రియ శతార్థకం. నీ పాఠం చదువు ఏ రకమైన వాక్యం, నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం, విద్యార్థక వాక్యం. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది, గీత గీసిన పదానికి పర్యాయ పదాలు తోవ, దారి. 11వ అక్షరం యతి స్థానం ఉన్న వృత్తపద్యం వచ్చేసి చంపకమాల. ద్విగు సమాసానికి చెందనిది వచ్చేసి ఫల పుష్పాలు. ఆయన అసువులు బాసారు, గీత గీసిన పదానికి అర్థం చెప్పండి. ప్రాణాలు.
కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేము మరిచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకరణ ఉంది? స్వభావోక్తి. భృతహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఎవ్వరు? ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడితో తెలుగు యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న 30 క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీషు రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.